రైట్, ఇక మహానాడు వద్ద నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. సుధీర్, చెప్పండి. అంటే మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. 3వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో అందరూ అంటే అసలు ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు, చంద్రబాబు అనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే పార్టీ సాధించిన విజయాల గురించి, అలాగే భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా ఈ రోజు మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటి? థ్యాంక్ యూ దుర్గా. ముఖ్యంగా చూసుకుంటే కనుక మహానాడు పండగకి అయితే కనుక పూర్తిస్థాయిలో కడప ఏదైతే కమలాపురం నియోజకవర్గం అంటే పబ్బాపురం గ్రామంలో ఉన్నటువంటి మొత్తంగా మహానాడు సభ అయితే కనుక పసుపుమయమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఇప్పుడే అయితే కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా పూర్తిస్థాయిలో కూడా బయలుదేరిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 2 రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక మహానాడు ప్రాంగణంలో దాదాపుగా 25,000 నుంచి కూడా దాదాపు 30,000 మంది కూడా ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే పలు అంశాలపైన కూడా అక్కడ అభిప్రాయాల సేకరణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా మనం దాదాపుగా చూసుకుంటే కనుక ఏదైతే ఈరోజు చివరి రోజు దాదాపు 3వ రోజు సంబంధించి కూడా దాదాపుగా మధ్యాహ్నం 3 గంటలకు కూడా పూర్తిస్థాయిలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ భారీ బహిరంగ సభ కూడా 5 లక్షల మంది జనాభా అంచనా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ముఖ్యంగా కడప నగరానికి ఇరువైపులా ఉన్నటువంటి 14 కిలోమీటర్ల వైపు కూడా రింగ్ రోడ్లో కూడా ఆంక్షలు విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాం, ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా ఏదైతే కమలాపురం సంబంధించినటువంటి హైవే అలాగే దాదాపుగా హైదరాబాద్కు సంబంధించిన హైవే వద్దున్నాం. ఇక్కడ దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడికి ఏదైతే పార్కింగ్ స్థలాలు ఉన్నాయో అక్కడికి పోలీసులు పంపించేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఈరోజు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ భారీ బహిరంగ సభలో కూడా చంద్రబాబు గారు అయితే కనుక ఆసక్తికరంగా మాట్లాడతారు. అలాగే రాష్ట్రానికి ఏం కావాలి, అలాగే నిధులు అలాగే నికర జలాలపైన అలాగే ప్రాజెక్టులపైన పూర్తిస్థాయిలో అలాగే ఏదైతే సొంత గడ్డపై జగన్ గడ్డపై కూడా పూర్తిస్థాయిలో కూడా బహిరంగ సభ పెట్టడంతో కూడా ఆయన ఏం మాట్లాడతాడనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మహాసభకి అయితే కనుక దాదాపుగా అనంతపురం జిల్లా నుంచి కొంతమంది రావడం జరిగింది. మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. భయ్యా, చెప్పండి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు కడప గడ్డలో కూడా మహానాడు జరుగుతుంది, ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అనంతపురం డిస్ట్రిక్ట్ ధర్మవరం తెలుగుత అధ్యక్షుడిని. ఈరోజు కడప అడ్డాలో తెలుగుదేశం పార్టీ జరుపుకుంటున్నటువంటి మహానాడుకు అనంతపురం నుంచి కావచ్చు, స్టేట్ నలుమూల నుంచి కూడా ఎంతోమంది స్వచ్ఛందంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటున్నటువంటి ఇది పండుగ వాతావరణం. మాకు ఈరోజు మా దైవంతో సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మా యువతకు స్ఫూర్తి, మాకు ఇష్టమైన నాయకుడు, మా యువతకు స్ఫూర్తిదాత మా నారా లోకేష్ గారిని ఈరోజు ఆయన చూస్తూ ఉంటే కూడా మా యువతంతా కూడా ఉప్పెనలా తరలి వస్తూ ఉన్నారు ఈరోజు మహానాడుకు. ఎందుకంటే ఆయన చేసిన యువగలంలో కావచ్చు, ఈరోజు చేస్తున్నటువంటి యువతకు అభివృద్ధి కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఈరోజు స్టేట్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా నారా లోకేష్ గారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఆయన కోసం యువతంతా కూడా ఈరోజు ఉత్సాహంగా ఉరకలేస్తూ కూడా బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ఎవరికి నచ్చిన విధంగా ఆ విధంగా ఎక్కడ ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా వస్తూ ఈ మహానాడు పండుగను అత్యంత అద్భుతంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇదే ఈరోజు మహానాడు సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం యువతను టార్గెట్ చేసుకొని కూడా రానున్న రోజుల్లో యువతకి ఏం చేయాలని దానిపై మాట్లాడతారంటుంటే ఎలా ఉండబోతుంది? ఈరోజు యువతను మీరే చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా, దేశమంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే మా అనంతపురం డిస్టిక్లోనే ఎంతోమంది యువతను ఎమ్మెల్యేలను చేసి, టీటీడీ బోర్డు మెంబర్లను చేసి, అదేవిధంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా మంచి సముచిత స్థానం కల్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా దైవ సమానులైనటువంటి నారా లోకేష్ గారు కానీ ఈరోజు యువత అందరికీ కూడా పెద్దపీట వేస్తూ కొత్త యువరక్తం రావాలంటూ సార్ ప్రతిసారి చెప్తూ ఉంటే మాకు ప్రతి ఒక్క నాయకునికి కూడా ఎంతో స్ఫూర్తి. నారా లోకేష్ గారి కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క యువత కూడా కష్టపడుతూ ప్రతి సెకండ్ కూడా నారా లోకేష్ గారి కోసం ప్రయత్నిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన మాకు స్ఫూర్తి. ప్రతిరోజు కూడా ఆయన్ను చూస్తూ మేము దిశానిర్దేశం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆదర్శం మాకు. ఆయన కోసం నేనే కాదు, నాలాంటి వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది యువత కూడా కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి కూడా నారా లోకేష్ గారి కోసం మాత్రమే యువత ప్రత్యేకంగా నడుము కట్టి కదులుతూ ఉన్నారు. ఈరోజు ఈ కడపలో మహానాడు పండుగ అనేది కూడా మాకు చాలా ప్రతిష్టాత్మకమైనది.
అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. అలాగే కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. నారా లోకేష్ గారి తరఫున. ప్రధానంగా మీరు చెప్పండి, ఈరోజు దాదాపుగా ఈ సభకు 5 లక్షలకు మించి వస్తారని చెప్పేది కూడా అంచనా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా వేసింది. దాదాపుగా రాష్ట్ర నలుమూల నుంచి రావడం జరిగింది. ఈ 5 లక్షలు మించి రావచ్చు అంటారా? 100% వస్తారండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవము కావచ్చు, ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, చంద్రబాబు ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు. ఇంతకుముందు కూడా చూసాం, మనము గతంలో కూడా చూసాం ఎంత బాగా చేశారంటే. ఏదైనా అభివృద్ధి కానీ బాగా యువతకు ఆదర్శంగా నారా లోకేష్ అన్న గారు చేసినటువంటి యువగలం పాదయాత్ర ఏదైతే ఉందో, అన్నగారు చెప్పినటువంటి ఏ చిన్న విషయాన్ని కూడా పొల్లుపోకుండా తప్పకుండా నెరవేరుస్తున్నాయి. ఇది కార్యక్రమాలు చూస్తుంటే ప్రజలకు చాలా ఆనందంగా ఉంది. యువతకు అందులో యువత చాలా జాగ్రత్తగా అన్నగారు ఏం చెప్తారు, ఏం చెప్పారు, లోకేష్ అన్నగారు ఏం చెప్పారు, దాన్ని పాటిస్తూ ఆయన పద్ధతుల్లో ఆయన నడవడికలో నడుచుకుంటూ వెళ్తామని మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం దాదాపు 3 గంటల సమయంలో కూడా భారీ బహిరంగ సభ మొదలవుతుంది. దీనికి దాదాపుగా 5 లక్షలకు మించి కూడా పూర్తిస్థాయిలో జనాభా వస్తారని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఏదేమైనా సరే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా మాట్లాడారు. అలాగే జగన్ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసే అంశాలు ఉన్నాయని చెప్పి మనమైతే ప్రధానంగా చెప్పుకోవచ్చు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ సుధీర్.